ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ బైబిల్స్ ఉన్నవాళ్ళు చదవగలిగిన వాళ్ళందరూ కూడా బైబిల్ తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17 నుంచి 19 వరకు జంట వాక్యాలు. అవి 17, 18, 19 జంట వాక్యాలు. ఆ భాగాన్ని మనం అందరము కలిసి చదువుదాం. మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమా స్వరూపుడైన తండ్రి తనను తెలుసుకొనుటకు మీకు జ్ఞానము రక్షకుడుగా మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మును గూర్చి విచారణ చేయుచున్నాను. ప్రార్థన. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పాద సన్నిధిలో ఇలాగున నిలబడి మిమ్మల్ని దర్శించడానికి, మీ సన్నిధిలో ఉండడానికి, మీ ముఖ దర్శనం చేయడానికి మా అందరికీ మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. మరి తండ్రి, నీ పక్షంగా నిలబడడానికి అల్పుడనైన నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు కృతజ్ఞతలు. నాయనా, ఇన్ని సంవత్సరాలు నీ సేవకుడిగా ఉండే ధన్యతనిచ్చినందుకు కృతజ్ఞతలు. దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ నిలబడుతున్నప్పుడు తండ్రి, నా ప్రాణాత్మ దేహములు నీ స్వాధీనంలో ఉంచుకొని ఏమి మాట్లాడవలసి ఉన్నదో దానిని మాత్రమే మాట్లాడినట్లు మీ కృప దయచేయండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వినగల చెవి, గ్రహించే మనసు, ఆచరించే జీవితాలను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చదువుకున్న వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనము చదువుకున్నాం. ఈ సంవత్సరం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి అంశము అక్కడ కనబడుతుంది. ఆయన్ను మరింత ఎరిగి ఉండుట, నోయింగ్ హిమ్ బెటర్. ఇప్పుడు దాకా మనకు తెలిసిన దానికంటే ఆయన ఇంకొంచెం బెటర్గా ఎలా తెలుసుకుందాం అనే విషయాన్ని ఇవాళ మనము ఈ సంవత్సరం అంతయు ధ్యానం చేయడానికి మనము ఆలోచించుకుంటూ ఉన్నాం. ప్రియులరా, వాగ్దానాలు ఆల్మోస్ట్ ప్రింట్ అయిపోయినటువంటి టైంలో ప్రూఫ్ కూడా పెట్టేశారు. నాకు వేరే ఒక అంశం అనుకున్నాను. ఆ అంశాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వర్తమానాల కొరకు చాలా మెసేజెస్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకొరకు ఆ యొక్క వర్తమానాలన్నింటినీ ప్రిపేర్ అవుతూ ఉండగా క్రిస్మస్ మెసేజ్ కోసం ప్రిపేర్ అవ్వడానికి నేను చూస్తూ ఉండే టైంలో దేవుడు ఈ వర్తమానాన్ని ఈ సంవత్సర ధ్యానాల కొరకు ఏర్పాటు చేసి నన్ను ఆ రీతిగా పురికొల్పాడు. అది నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఇది వాస్తవానికి ఈ సంవత్సరం అనుకున్నటువంటి అంశం. చదువురాదు. అది ఈ సంవత్సరానికి నేను అనుకున్నటువంటి వర్తమానం. కానీ దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా మాట్లాడి క్రిస్మస్ వర్తమానాన్ని సిద్ధపరచుకుంటున్నప్పుడు ఈ వర్తమానాన్ని దేవుడు
నాకు ఇచ్చాడు. యాక్చువల్గా నేను ఇది క్రిస్మస్ కొరకు సిద్ధపరచుకున్న వర్తమానం, కానీ దేవుడు ఈ అంశాన్ని మాట్లాడడానికి దేవుడు కొరికొరిపాడు కనుక దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకముగా అప్పటికప్పటికే ఈ వాగ్దానాలు ప్రిపేర్ చేస్తున్న బ్రదర్కి కాల్ చేసి, బ్రదర్ నాకు కొంచెం అది మార్చి ఇవ్వగలరా, ప్రింట్ అయిపోయినాయి అంటే కాలేదండి మార్చి ఇవ్వగలరని చెప్పి ఆయన మార్చి ఇచ్చారు ఆ వాగ్దానాల్ని. ఈ సంవత్సరం మన అంశం మరొకసారి చెప్పండి, ఆయనను మరింత. తెలుగులో చెప్పడం కొంచెం అనీజీగా ఉంటే ఒకసారి దీంట్లో కూడా చెప్పండి. ఏది బెటర్గా ఉంది? రెండు బాగుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నేటి సమాజంలో మనము క్రైస్తవులని లోకాన్ని వేరుగా చూడలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. పిల్లలందరికీ వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి. మీరు ముందు జరగండి, వెనకాల స్థలం సరిపోతుంది. నేటి సమాజంలో మనం క్రైస్తవులని లోకాన్ని వేరు చేసి చూడలేకపోతూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా లోకముతో కలిసిపోయినట్లుగానే మనకు కనబడుతుంది. ప్రియులారా, లోకముతో కలిసిపోయినటువంటి అనుభవమే మనకు కనబడుతూ ఉంది. ప్రభువును గురించి వారికి ఉన్న జ్ఞానము లోకంలో ఉన్నటువంటి వారి జ్ఞానం కంటే ఎక్కువైనదిగా ఏమీ కనబడటం లేదు. ఇంకా చెప్పాలంటే కొంతమంది క్రైస్తవ విశ్వాసులు అన్ని జనుల యొక్క జ్ఞానము కంటే కూడా, ప్రభువును గురించి అన్ని జనులకు ఉన్నటువంటి జ్ఞానము కంటే కూడా తక్కువ జ్ఞానం కలిగి ఉన్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహము కూడా లేదు. ఎందుకంటే కేవలం నామకార్థంగా చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు. లేదంటే సంవత్సరానికి ఒకసారి పండగకు వస్తారు, కనబడతారు, వెళ్ళిపోతారు. అందువల్ల దేవుని గురించినటువంటి జ్ఞానం వారిలో విరివిగా కనబడకపోవడం వలన అన్ని జనుల్లో ఉన్నటువంటి వాళ్ళు స్కూల్లో లెసన్స్ ద్వారానో, లేకపోతే ఇలా నాలాంటి వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఎక్కడో మైకుల ద్వారా విని కాస్త కూస్తో విన్నది జ్ఞాపకం పెట్టుకోవడం ద్వారానో క్రైస్తవుల కంటే కూడా అధికంగా ప్రభువును గురించి ఎరిగినటువంటి వారై ఉన్నారనేది మనం ఎరిగినటువంటి సత్యం. ప్రియులారా, అయితే నేను ఈ మాటల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలా మందికి ప్రభువుని గురించి తెలుసు. ప్రపంచంలో యేసు ప్రభు అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రతి మూలకి కూడా యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు. ఇవాళ ప్రతి మూలకి దేవుని వాక్యం వెళ్ళిపోయింది. ఫోన్ ఉన్న ప్రతి వాడి చేతిలో వాక్యం ఉంది. హల్లెలూయా. ఫోన్ ఉండే ప్రతి వాడి చేతిలో వాక్యం ఉంది ఇవాళ. కాబట్టి వాక్యం ఇంకా వెళ్ళలేదు అనుకోవడానికి అవకాశం లేదు. కానీ పరిస్థితి ఏంటంటే మనము ఎంత తెలుసుకొని ఉన్నాం ఆయన గురించి అని కాదు, కానీ ఆయనను ఎంత ఎరిగి ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అదేంటి తెలుసుకోవడము, ఎరిగి ఉండడము రెండు ఒకటే కదా అని అంటే చాలా మైన్యూట్, చిన్న తేడా ఉంది ఆ రెండింటికి మధ్యలో. ఇంగ్లీష్లో ఏమో రెండు ఇంచుమించు ఒకటిగా కనబడతాయి, కానీ మన తెలుగు భాషలో దాని యొక్క అర్థము పదాలు విరివిగా ఇవ్వబడ్డాయి. అందుకనే తెలుసుకొనుట, ఎరిగి ఉండుట అనే రెండు పదాలు కనబడ్డాయి. నేను అక్కడ తెలుసుకొనుట అని రాసి ఉండొచ్చు, కానీ ఎరిగి ఉండుట అనేది సరైనటువంటి పదం అని నాకు అనిపించింది. అందుకనే దేవుని వాక్యంలో ఆయన ఏదైతే వాడాడో అదే మనం కూడా ఉపయోగిద్దాం అనుకుని ఆ అంశానికి ఆ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళ తెలుసుకోవడం అంటే ఎలా ఉంటుందంటే, పుస్తకాల్లో యేసు ప్రభువుని గురించి చాలా రాస్తారు. ఇవాళ అయితే అన్ని న్యూస్ పేపర్స్ అన్నింటిలో మొన్న 25వ తేదీన ఏ న్యూస్ పేపర్ అయినా సరే ఒక కాలంలో యేసుక్రీస్తు యొక్క చరిత్రను రాసి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అది వాళ్ళ యొక్క వృత్తి ధర్మం. ప్రతి ఏ పండుగ వస్తే ఆ పండుగకు సంబంధించినటువంటి దేవతల గురించి, దేవుళ్ళ గురించి వాళ్ళ యొక్క పేపర్లో వేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభువుని గురించి ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి ఉంది, కానీ ప్రభువుని గురించిన ఎక్స్పీరియన్స్ చాలా మందికి లేదు. హల్లెలూయా. ఈ సంవత్సరం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండడం కాదు,
ఎక్స్పీరియన్స్ అవ్వడాన్ని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఏదో తెలుసుకుని ఉన్నాం. ఆయన నా కొరకు సిలువలో మరణించాడని చెప్తూ ఉంటారు, నా పాపముల కొరకు చనిపోయాడని చెప్తూ ఉంటారు. ఇదిగో నిజంగానే నా పాపములు తీసేసాడా లేదా అనే విషయంలో నాకు ఇంకా సందేహం ఉంది. ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలకు జవాబునివ్వడం ఈ సంవత్సరం దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. అందుకనే దేవుని వాక్యం అంటున్నాడు, ఈ సంవత్సరం ఎక్స్పీరియన్సింగ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్, మన యొక్క జీవితంలో యేసు ప్రభువుని అనుభవించడం, ఎరిగి ఉండడము అనేటువంటి అనుభవాన్ని గురించి మీకు నేను చెప్తాను. ఆది కాండంలో మనం ఒక మాటని చదువుకుందాం. ఆది కాండంలో ఒక మాటని మనం చదువుదాం. అక్కడ దాని యొక్క అర్థాన్ని నేను మీకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆది కాండము ఆది కాండము 4వ అధ్యాయము మొదటి వచనం చదవద్దు, ఒక నిమిషం అట్లాగే పెట్టుకోండి. ఈ లోపల ఎవరి దగ్గర ఫోన్లో ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ చేసి జెనసిస్ 4:1 దాన్ని తీసి చూడండి. జెనసిస్ 4:1 తీసారా? మీ అందరి బైబిల్లో ఫోన్లో బైబిల్ యాప్ ఉంటుంది, నాకు తెలుసు. ఆ బైబిల్ యాప్లో తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ రెండు ఒకేసారి వస్తాయి. మీరు ఓపెన్ చేస్తే దానిలో ఇంగ్లీష్ రెఫరెన్స్ కూడా తీసి పెట్టుకున్నారా? ముందు తెలుగు చదువుదాం, చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వని కూడినప్పుడు. చాలు. ఇప్పుడు ఇంగ్లీష్లో చదవండి. Adam had sexual contact. ఏ వర్షన్ చదువుతున్నావు? English Standard Version. Now Adam knew Eve his wife. ఇది అక్కడ ఉపయోగించబడిన పదం. న్యూ, నో, తెలుసుకొనుట అని అర్థం. ఇప్పుడు తెలుగులో మనకు అలాగే ఏమని రాశారంటే ఆదాము హవ్వను కూడినప్పుడు. మన భాషలో తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే అమ్మాయిని చూసాము, అందంగా ఉంది, బాగుంది, బాగా మాట్లాడుతుంది, బాగా చదువుకుంది, ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఆదాము హవ్వను తెలుసుకొనినప్పుడు, ఎరిగినప్పుడు, కూడినప్పుడు ఈ పదాలు ఉపయోగించడం జరిగింది. ఈ రోజున ప్రభువుని గురించి మన యొక్క అనుభవం ఎలా ఉందంటే కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకుని ఉన్నాం. అనుభవపూర్వకంగా ప్రభువుని తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఈ సంవత్సరమున అనుభవపూర్వకంగా ప్రభువుని తెలుసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. అందుకనే ఈ వాక్యాన్ని మనం ఉపయోగించుకోవడం జరిగింది. నోయింగ్ హిమ్ బెటర్, ఆయనను మరింతగా ఎరిగి ఉండుట అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటని ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ మూల అంశం లేకపోతే థాట్ ఏంటి అని అంటే, ఒకానొక దినమున యేసు ప్రభు ఆయన శిష్యులు ఒక సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ అయింది. సముద్రం అలలతో పోటెత్తుతూ ఉంది, తుఫాను లేచింది, సముద్రం తీవ్ర రూపం దాల్చింది. అకస్మాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామాన్ని శిష్యులందరికీ కూడా భయం గొలిపింది. ఎందుకంటే ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మంది బెస్తవారు, జాలరు, చేపలు పట్టుకునేవాడు. సముద్రం గురించి వాళ్ళకి తెలియదు ఏమీ లేదు. సముద్రంలో ప్రయాణం చేయడం కొత్తేమి కాదు. మనకైతే భయం వేస్తుంది. ఒక 4 అలలు గట్టిగా కొడితే పరిగెత్తుకుంటూ తీరానికి వచ్చేస్తాం. మనం మునగడానికి ఏమో మహావీరుల్లాగా పోతాం. 2 అలలు గట్టిగా తగ్గితే చాలు, మళ్ళీ ఒడ్డు మీద వచ్చి పడతాం మనం. కానీ వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. అలా ఎంత ఎత్తికెగిసినా సరే అలల మీద కూడా ప్రయాణం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళలో సగం మంది.
వాళ్ళు కూడా భయపడిపోయారు. అంత తీవ్ర రూపం ధరించేసింది సముద్రం. తుఫాను తీవ్రమైపోయింది. యేసు ప్రభు అదే ఓడలో అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు చాలా ప్రయత్నాలు ప్రారంభించారు, చాలా ట్రై చేశారు. ఎలాగైనా ఓడని నెమ్మదిగా బయటికి నెట్టుకెళ్ళిపోదాం, ఈ ప్రమాదం నుంచి మనం బయటపడాలంటే సముద్రంలో ఇంకా ఉండకూడదు, అంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చాలా ట్రై చేశారు బయటికి వెళ్ళిపోవడానికి, కానీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయి. చదువుదాం మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఈ వాక్య భాగం మనకు కనబడుతుంది ప్రియులారా. నాలుగవ అధ్యాయం 35 నుంచి చూద్దాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అవతల పక్కకి వెళ్దామని వారితో చెప్పగా వారు జనాల్ని పంపేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలు కూడా వచ్చాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచూ ఉండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అని. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమై. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలికి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని. ప్రియులారా, ఇది ఇవాళ మన ధ్యానానికి అవసరమైనటువంటి వాక్య భాగం. యేసు ప్రభు తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులందరూ ఓడ పైభాగంలో ఓడ నడిపించే ప్రయత్నంలో ఉన్నారు. నీళ్లు ఓడలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. ఓడ మునిగిపోతుందేమో అన్నటువంటి భయం వీళ్ళలో ఉంది. తుఫాను తీవ్రమైపోతూ ఉంది. అందుకని వాళ్ళు నిద్రపోతున్నటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగారు. బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగారు. ఈ మాట యేసు ప్రభు వినగానే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైంది. ఒక పెద్ద అద్భుతం. కానీ గమనించండి, ఈ శిష్యులు యేసు ప్రభుని చాలా కాలంగా ఎరిగినవారు. హల్లెలూయా. కానా ఊరిలో యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మారిస్తే కళ్ళారా చూసి ఆ ద్రాక్షారసాన్ని వీళ్ళు కూడా త్రాగారు. ఆ ద్రాక్షారసాన్ని వీళ్ళు కూడా తాగారు. అంతేకాదు, ఒక రోజంతా యేసు ప్రభుతో గడిపేసి వచ్చారు వీళ్ళలో ఇద్దరు శిష్యులు. ఒక రోజంతా యేసు ప్రభుతో ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పగానే ఆయన వెనకాల పడి వెళ్ళిపోయారు ఇద్దరు శిష్యులు. యేసయ్య అడిగాడు వాళ్ళని, ఎక్కడికి వస్తున్నారు
అని అడిగితే, బోధకుడా నువ్వు ఎక్కడ ఉంటున్నావు, మేము నీతో పాటు ఉండాలనుకుంటున్నామంటే యేసే వాళ్ళని తీసుకెళ్తాను, ఎక్కడ ఉంటున్నాడు వాళ్ళకి చూపించి ఆ రోజంతా వాళ్ళతో సమయాన్ని గడిపారు. పేతురు అత్త జ్వరంతో బాధపడుతూ ఉంటే యేసయ్య వెళ్ళి అలా చేయి పట్టుకొని లేపి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా చేయి పట్టుకోగానే జ్వరం వదిలిపెట్టిపోయిందంటే ఆమె వాళ్ళకి ఉపచారం చేసింది. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూశారు. ఆ రోజు ఆ వండిన భోజనాన్ని వాళ్ళందరూ తిన్నారు. యేసు ప్రభు వాళ్ళ కళ్ళ ముందే అనేక దయ్యాలను వెళ్ళగొట్టాడు. రోగంతో ఉన్నటువంటి అనేక మందిని స్వస్థపరిచాడు. కుష్ఠరోగిని బాగు చేస్తుంటే వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూశారు. పక్షవాయువు గలవాడిని మంచం మీద నుంచి దింపుతూ ఉంటే ఆ పక్షవాయువు గలవాడి దగ్గరికి యేసయ్య వచ్చి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పగానే వాడు లేచి పరుపెత్తుకొని నడవడాన్ని కళ్ళారా చూశారు. ఓచ చేయగలిగినటువంటి వాడు దేవుని మందిరంలో ఉంటే ఆ దేవుని మందిరంలోనికి యేసు ప్రభు వెళ్ళి నీ చెయ్యి చాపమంటే ఓచ చేయగలిగినటువంటి వాడు, చెయ్యి లేపలేనటువంటి వాడి చెయ్యి బాగుపడి చెయ్యి లేపి దేవుని స్తుతించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శిష్యుల్ని తన పని కొరకు నియమించుకొని నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని 12 మందికి అపోస్తలులని పేర్లు పెట్టి వాళ్ళని దేవుని సేవకులుగా పంపించాడు. ఇన్ని కార్యములు చేసినటువంటి యేసుక్రీస్తు యొక్క బోధల్ని ఇప్పటికే చాలా విన్నారు. అయినా కూడా ప్రభు అద్భుతం చేసేటట్టు చూస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయన ఎవరు, ఇన్ని విషయాలు ఇన్ని రోజులు యేసు ప్రభుతో పాటు ఉండి చూసినటువంటి, ఇప్పటిదాకా నేను చెప్పినవి బైబిల్లో ఉండే అద్భుతాలన్నీ కాదు, మార్కు సువార్త 4వ అధ్యాయానికి ముందు రాసిన అద్భుతాల గురించే నేను చెప్పాను. 4 తర్వాత ఎన్ని అద్భుతాలు ఉన్నాయో బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలోనే, మిగతా సువార్తల్లోకి వెళ్ళట్లా. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35వ వచనానికి ముందున్నటువంటి అద్భుతాల గురించే నేను చెప్పాను. ఇన్ని అద్భుతాలని యేసు ప్రభు కాలంలో చూసినటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా చూసినటువంటి వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఈయన ఎవరు, ఆయన ఎవరో వాళ్ళకి తెలియలేదా? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు మీరు? చర్చ్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేనైతే పుట్టినప్పటి నుంచి వస్తుంటా ఇంచుమించు. ఎక్కడుండే దివ్య, దీప్తి వీళ్ళందరూ పుట్టినప్పటి నుంచి వస్తున్నారు కదా. ఇన్ని సంవత్సరాల్లో యేసయ్యని ఏదన్నా నీ జీవితంలో గొప్ప కార్యం చేసినప్పుడు ఇంకా ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆ శిష్యుల మాటలు వింటే అదే మనకు అర్థం అవుతుంది. వాళ్ళు అన్నారు, ఈయన ఎవరు? సముద్రము గాలి ఈయనకు లోబడుతున్నాయి, ఈయన ఎవరు? ఇంతకుముందు ఎప్పుడు ఆయన వారు ఇలాంటి స్థితిలో చూడలేదు. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఆయన ఇంకా గొప్పవాడిగా కనబడుతున్నాడు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆయన ఇంకా శక్తిమంతుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇంతకు ముందు ఆయన గురించి తెలిసిన దానికంటే తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మనం ఆయనతోనే ఉన్నప్పటికీ, చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం వింటున్నప్పటికీ, పుట్టినప్పటి నుంచి క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, దేవుని వాక్యములో మరింత లోతుల్లోనికి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పటికీ ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉన్నది. హల్లెలూయా. అందుకనే ఆ తెలుసుకోవలసిన అనుభవాలు ఏమిటో నేర్చుకోవడమే నోయింగ్ హిమ్ బెటర్, ఆయనను మరింతగా ఎరిగి ఉండడం. ఊరికే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కాదు.
ఎక్స్పీరియన్స్ చేయడం, దేవుని యొక్క కృపని అనుభవించడం, దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవించడం, దేవుని వాక్యాన్ని అనుభవించడం, దేవుని గద్దింపును అనుభవించడం, దేవుని యొక్క హెచ్చరికను అనుభవించడం, దేవుడు మన జీవితంలో ఆయన యొక్క ప్రేమను అనుభవించడం, ఆయన మన కన్నీళ్లు తుడుస్తుంటే ఆ స్పర్శను అనుభవించడం. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మన అందరి ఎడలో చేయబోతున్నాడు. అట్టి కృపను మనం అందరము అనుభవించడము గాక. ఇప్పటిదాకా ఆయన ఎరిగింది వేరు, ఈ సంవత్సరంలో ప్రభువును ఎరగబోతున్నటువంటి విధానం వేరు. యేసుని వాళ్ళు ఏమని అడిగారంటే, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నారు. వీళ్ళందరూ జాలరు. యేసు ప్రభు వడ్రంగివాడు, యేసు ప్రభు వడ్రంగివాడు, వీళ్ళందరూ చేపలు పట్టేవాడు. సముద్రంలో ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంటుంది? చేపలు పట్టేవాడికి ఉంటుంది. కొయ్యి పని దగ్గరికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంటుంది? వడ్రంగి వాడికి ఉంటుంది. ఇప్పుడు చేపలు పట్టేవాడు సముద్రంలో హెల్ప్ ఎవరిని అడుగుతున్నాడు? వడ్రంగి వాడిని అడుగుతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, వీళ్ళకి అర్థమైంది మన వల్ల కావడం లేదు, మన ప్రయత్నాలు కుదరట్లేదు, మా ప్రయత్నాలన్నీ విఫలం అయిపోతున్నట్లుగా కనబడుతున్నాయి. నువ్వేమన్నా చెయ్యి, ఇప్పుడు నువ్వేమైనా చెయ్యి. నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నప్పుడు, నీ ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా చేజారిపోతున్నప్పుడు, ఏ పని చేసినా సరే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని అనిపించినప్పుడు, ఉన్నటువంటి ఈ అపాయకరమైనటువంటి పరిస్థితిని దాటడానికి మానవ ప్రయత్నములు చేతగానిగా మారిపోతున్నప్పుడు, ఆయన వైపు చూడగలిగితే దేవుని గొప్ప అనుభవాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. అది ఎట్లా ఉంటుందంటే, ప్రభువా మేము చాలా ట్రై చేసేసాం, మా ప్రయత్నాలన్నీ చేసేసాం, మా బలం, మా శక్తి, మాకుండబడినటువంటి యుక్తులు, మాకున్నటువంటి తెలివితేటలు, మాకుండబడిన ధనం అన్నీ ఖర్చు పెట్టేస్తాం, అన్ని విధాలుగా ట్రై చేస్తాం, కానీ ఈ పరిస్థితులను దాటి బయటికి రాలేకపోతూ ఉన్నాం. ఇది మా పరిస్థితి. ఈ ప్రయత్నాలన్నింటిలో విఫలమై ఏం చేయాలో అర్థం కాక నువ్వు విశ్రాంతి తీసుకుంటా ఉంటే నేను డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మేము నశించిపోతున్నాం, చనిపోయే స్థితికి వచ్చేసాం. పడవ మునిగిపోతుంది, క్రింద పడిపోతాం, ఇంకా లేవం, చచ్చిపోతాం ఈ సముద్రంలోనే. జీవితం మాకు అర్థం కావడం లేదు. చివరి గడియల్లాగా, చివరి క్షణాల్లాగా కనబడుతూ ఉన్నాయి. భవిష్యత్తు కనబడటం లేదు, ముందుకెళ్ళేటువంటి మార్గం కనబడటం లేదు. దారి ఒక గోడ అడ్డం వచ్చేసింది, లేకపోతే సముద్రం అడ్డం వచ్చేసింది. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటే, ఆ టైంలో దేవుని వాక్యం అంటుంది, మీతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి యేసు ప్రభు వైపు చూడండి. హల్లెలూయా. మీతో పాటే ఆయన ప్రయాణం. ఆయనే మిమ్మల్ని వదిలిపెట్టలేడు కదా, మీతో పాటు వస్తూనే ఉన్నాడు. ఎప్పుడైతే మీరు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడి బాప్తిస్మ అనుభవంలోనికి వెళ్ళి, ఆ బాప్తిస్మ అనుభవంలో దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఆయనతో నడకను ప్రారంభించాడో, ఆయన ఎక్కడో దూరంగా లేడు, మీతో పాటే ఉన్నాడు. మీతో పాటు ఉన్నటువంటి ఆ ప్రభు విషయంలో సహాయం ఆయన అడగగలిగితే, నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేస్తే బయటకు వచ్చేస్తాం అని అనగలిగితే, దేవుడు అంటాడు తప్పకుండా హెల్ప్ చేస్తానంటాడు. హల్లెలూయా. ఆయన హెల్ప్ని మనమందరం ఎట్లా ఫీల్ అవుతామంటే, మీరు హోటల్కి వెళ్ళారు, మీరు మీ ఫ్రెండ్ భోజనం చేశారు,
మీ దగ్గర 200 ఉన్నాయి, బిల్లు 220 అయింది. ఇప్పుడు 20 రూపాయలు కావాలి మనకు బిల్లు కట్టడానికి. మనతో వచ్చిన ఫ్రెండ్, మన జోబులో డబ్బులు చూసుకున్నాం, బిల్ చూసుకున్నాం, 200 ఉన్నాయి. ఏమడుగుతాం మనం? ఒరే నా దగ్గర 200 ఉన్నాయి, 20 ఉంటే ఈ బిల్ కట్టేసిపోదాం అని అడుగుతాం. ఇప్పుడు నీ స్నేహితుడు యేసు ప్రభు లాంటివాడైతే ప్రయత్నం ఎట్లా ఉంటుందంటే, రే 200 జోబులో పెట్టుకో, బిల్లు మొత్తం నేను కడతా. హల్లెలూయా. 200 జోబులో పెట్టుకో, బిల్లు మొత్తం నేను కడతా. ఇది 200 రూపాయలు నువ్వు కడుతున్నప్పుడు 20 ఇస్తే అది మనుషుల సహాయం, అప్పటికప్పటికి అడ్జస్ట్మెంట్ అయింది. హల్లెలూయా. కానీ 200 జోబులో పెట్టుకో, బిల్లు మొత్తం నేను కడతానంటే నీ 200 నీకున్నాయి, ప్లస్ నీ యొక్క అవసరము తీరిపోయింది, దేవుని కార్యం జరుగుతుంది. హల్లెలూయా. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట, దేవుని సహాయము ఇలాగే ఉంటుంది. దేవుని సహాయం అడిగితే ఇలాగే కనబడుతుంది. ఇప్పుడు ఓడ నడపడానికి మాకు హెల్ప్ చేయి, మేమందరం పడిపోయేటువంటి స్థితిలో ఉన్నాం, ఇదిగో నువ్వు కూడా నిద్రలేసి ఒక చెయ్యేస్తే ఏదో ఒక రకంగా బయటికి వెళ్ళి ఒడ్డును సేద తీరుతాం మనం. ఆయన శిష్యులు ఆయన అడుగుతా ఉంటే యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఆ స్టీరింగ్ నా సుక్కాని అన్ని పక్కన పడేసి వచ్చేయండి సముద్రమా సరే అని అన్నాడు. వీళ్ళు ఏమన్నా ట్రై చేశారు, నెక్స్ట్ మొత్తం నిమ్మడం అయిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువుని అనుభవించడం ఇలా ఉంటుంది ప్రియులారా. ఈ సంవత్సరం యేసు ప్రభువుని మనమందరము ఇలా అనుభవించబోతూ ఉన్నాం, మన యందు విశ్వాసం ఉంటే. హల్లెలూయా. మనమందరము ఇలా అనుభవించబోతు. ఎందుకంటే దేవుడు ఏది కూడా వ్యర్థంగా మాట్లాడినవాడు నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఏర్పరుచుకున్నటువంటి పరిశుద్ధ స్థలంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు వ్యర్థంగా ఉచ్చరించడానికి దేవుడు నోటి మాటలు ఇవ్వడం అనేటువంటిది నా నమ్మకం ప్రియులారా. అందుకనే నేను ఇది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది నాకు. దేవుని సన్నిధిలో ఆయన చేసేటువంటి అద్భుతాన్ని మన కళ్ళారా చూసి మన యొక్క జీవితంలో మనమే ఎక్స్పీరియన్స్ చేయగలిగితే దేవుని యొక్క కృప ఏంటో మనకు అర్థమవుతుంది ప్రియులారా. అందుకనే ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు శిష్యులు అన్నారంట, కొంచెం హెల్ప్ చేయి మాకు, ఈ సముద్రంలో మునిగిపోయేటువంటి స్టేజ్కి వచ్చేసాం, ఇదిగో నువ్వు కూడా ఒక చేయేస్తే ఏదో ఒక రకంగా మనం అందరము నీళ్ళను బయట వేయడమో లేకపోతే సామాన్లు బయట వేయడమో ఓడను తేలిక చేయడమో ఏదో ఒకలాగా మనము. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. యోనా గారు నినివేకి వెళ్ళమంటే ఓడ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలని ట్రై చేశాడు? తర్షీష్కి వెళ్ళాలి. సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఓడ తుఫాన్ వచ్చేసింది, తీవ్రమైన తుఫాన్. అది కూడా ఓడ మునిగిపోయేటువంటి పరిస్థితి. చాలా మంది జనాలు ఉన్నారు, అందరూ ఎవరు ట్రైన్స్ చేస్తున్నారో యోనా మాత్రం నిద్రపోతున్నాడు. ఓడ నావికుడు వెళ్ళి తలుపు తట్టి లేపాడు, ఓయ్ నిద్రపోతా లే, అందరూ చచ్చిపోతా ఉంటే లేచి నీ దేవుడిని ప్రార్థన చేయి, ఆయన మనల్ని కాపాడుతాడేమో. ఆయన లేచాడు, అందరితో ప్రయత్నం చేశాడు, కూర్చున్నాడు. అసలు ఎవరి వల్ల ఈ కీడు మన మీదకి వచ్చిందో చూద్దాం, అందరి మీద చీట్లు వేద్దాం అనుకున్నారు. అందరి పేర్లు రాసి చీట్లు వేసి ఒక చిన్నపిల్ల చేత చీట్లు తీపిస్తే యోనా పేరు మీద వచ్చింది. యోనాని అడిగారు, అసలు ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. నా పేరు యోనా, నేను దేవుని సేవకుడిని, ఇదిగో ఫలానా ఊరిలో ఉంటాను, నేను ఫలానా ఊరికి వెళ్తున్నాను. ఇప్పుడు ఏమన్నాడు తెలుసు ఆయన? దేవుడు నన్ను నినివేకి వెళ్ళమన్నాడు, ఆయన మాట వినకుండా నేను తర్షీష్కి వెళ్తున్నాను. అప్పటికే వాళ్ళందరిలోనికి భయము ఏర్పడుతుంది. ఇప్పటిదాకా గోధుమలన్నీ సముద్రంలో పారిపోసారు, ఆహారం అంతా సముద్రంలో పారిపోసారు, పనికిరాని వస్తువులు వాళ్ళ బట్టలు అన్ని మూటలు తీసి సముద్రంలో పారేశారు. ఓడను తేలిక చేయాలి, ఎలాగైనా మనం బయటపడాలి. యోనాని అడిగారు, ఈ ఆపద నుంచి మేము బయటపడేది ఎట్లా? దేవుడు ఒక మాట చెప్తున్నాడు, చేస్తారా అన్న. ఏంటి? నన్ను తీసి సముద్రంలో పాడేది, క్లియర్ అయిపోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, ప్రభువా ఈ మనిషి యొక్క రక్తాపరాధం మా మీద రాని బాబు, ఎందుకంటే ఆయనంతటా ఆయన అడిగాడు నన్ను సముద్రంలో పారేయమని, మేము పారేస్తున్నాం, కాబట్టి రక్తాపరాధం నా మీదకి రానిబాక అని చెప్పి యోనాని ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రం సైలెంట్ అయింది. హల్లెలూయా. వెంటనే వాళ్ళందరూ ఏం చేశారంట? దేవుడికి బలులు నర్పించి ఆయన ఆరాధించారు. హల్లెలూయా. దేవుడు
ఇదిగో ఇంకొంచెం ఆ మూలన సామాన్ ఉంది, అది కూడా బయట పారేయండి. ఇదిగో ఈ మూలన అందరూ ఒకే దగ్గర గుంపుగా ఉన్నారు, అటువంటి వాటిని ఆడకుండా నిలబడండి, కొంచెం లైట్ చేద్దాం, వాటిని నిదానంగా బయటికి పోదాం అని అన్నాడా? అని సముద్రంలో పడేయండి, క్లియర్ అయిపోద్ది అన్నాడు. సముద్రంలో పడేసరికి క్లియర్ అయిపోయింది. హల్లెలూయా. ఇంకా వీళ్ళు ఏం పారేయాల్సిన అవసరం లేదు. పారేయాల్సిందని పారేస్తే ఇంకేమీ పారేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. పారేయాల్సింది ఇంట్లో పెట్టుకొని మిగతా అన్ని పారేసినా కూడా ఉపయోగం లేదు. హల్లెలూయా. పడేయాల్సిన దాన్ని బయట పడేయకుండా మిగతావన్నీ లోపల పెట్టుకుని ఉన్నా ఉపయోగం లేదు. అన్ని పడేసినా ఉపయోగం లేదు. కానీ పడేయవలసిన దాన్ని పడేస్తే అన్నిటిని వండించుకోవచ్చు. హల్లెలూయా. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాఠం, యేసు ప్రభువుని ఎరిగి ఉండే అనుభవంలో ఒకసారి యేసు ప్రభు మన పక్షముగా ఏదైనా చేయడం ప్రారంభించాడు అంటే మనం చేయడానికి ఇంకేమీ ఉండదు. హల్లెలూయా. మనం చేయడానికి ఏమి ఉండదు, మనం నిలబడి చూడటమే. హల్లెలూయా. మనం నిలబడి చూడటం. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసామని ఆ వేల ఉత్సాహంతో అక్కడ కేకలు వేసుకుంటూ ఉన్నారు అందరూ. ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపు పొద్దున పోదాం, అటు తిరుక్కొని పోదాం, ఇటు తిరుక్కొని పోదాం, దారిలో ఎత్తుక్కుంటా ఉన్నారు అందరూ. కానీ అకస్మాత్తుగా వెనకాల వదిలేసినటువంటి ఫరో సైన్యాలు తరుముకుంటూ వచ్చేసాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. జనాలు అంటున్నారు, మమ్మల్ని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావా? ముందేమో సముద్రం ఉంది, వెనకాలేమో వాళ్ళు జరుగుతూ ఉన్నారు, మేము ఎటుగా పోవాలో మాకు అర్థం కావడం లేదు. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదేంటిది, ఈ ఇబ్బందిలోకి వచ్చేసాను నేను, ఏం చేయమంటావు అని అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్పు, మీరు ఊరికే నిలబడి చూడండి. హల్లెలూయా. ఊరికే నిలబడి దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయుల్ని లైఫ్లో ఇంకెప్పుడు చూడరు. ఇంకేం లేదు. వాళ్ళు కత్తి పట్టుకొని యుద్ధం చేయలా, ఎర్ర సముద్రంలో ఈదలా. ఈదుకుంటూ వెళ్ళాలి కదా అవతలకి. ఎర్ర సముద్రంలో ఈత కొట్టుకుంటూ వెళ్ళలేదు. అట్లని ఫరో సైన్యంతో కత్తి పట్టుకుని యుద్ధము చేయలేదు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు, ప్రాబ్లం సాల్వ్ చేశాడు. మనుష్య ప్రయత్నం అక్కర్లా. మనుష్య ప్రయత్నం అక్కర్లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతున్నప్పుడు అతను మనిషి కాదని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. మనుష్య ప్రయత్నం అక్కర్లేకుండా సమస్యను పరిష్కరించేటువంటి వాడు మన మధ్యలో కనబడుతున్నప్పుడు, ఆయన నిన్నటిలాగా నీతో పాటు ఉన్నవాడైనప్పటికీ ఆయన నిన్నటి వంటి వాడు కాదు. ఇవాళ ఆయన డిఫరెంట్ గా ఉన్నాడు. నిన్నటి కంటే ఆయన బెటర్ గా ఉన్నాడు. ఆయన గురించి నాకున్నటువంటి నాలెడ్జ్ తక్కువ, నేను తెలుసుకునేది చాలా తక్కువ. నాతో పాటు ఉన్నాడు, నేను లైట్ తీసుకున్నాను. ఇప్పటిదాకా నేను చేసినంత తప్పు. ఇదిగో ఇక మీద ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేను ఇప్పటి వరకు ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్ చాలా తక్కువ, ఇవ్వాల్సింది చాలా ఎక్కువ. నోయింగ్ హిమ్ బెటర్, ఆయన ఇంకా మరింతగా తెలుసుకోవాలి. హల్లెలూయా. రాజులు యుద్ధాలు చేశారు, మనకు తెలుసు. అందరి గురించి మనకు వద్దు, కానీ ఒక ఆయన గురించి చెప్తాను. యెహోషాపాతు రాజు. ఈయన దగ్గర చాలా కొద్ది సైన్యం, లిమిటెడ్ సైన్యం ఉందంట. అవతల వైపు నుంచి వస్తున్నటువంటి శత్రువు రాజు దగ్గర 6 లక్షల మంది సైన్యం ఉందంట. ఆ సైన్యం నెంబర్ వింటేనే ఈ రాజుకి గుండెల్లో భయం పుట్టింది. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా, మేము చాలా కొద్ది మందిగా ఉన్నాము, వాళ్ళు విస్తారమైన జనంగా ఉంటారు, యుద్ధానికి వచ్చేసారు, ఏమి చేయుటకు మాకు తోచుకున్నది అన్నాడు. ఏం చేయాలో కూడా మాకు అర్థం కావడం లేదు అన్నాడు. దేవుడు అన్నాడు, యెహోషాపాతు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జనాల చేత ప్రార్థన చేపిస్తున్నావు, నువ్వు ఇంకేం చేయబడ్డా, ఇది చేస్తే చాలు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి మేలుకో ఉన్నారు, నాకు తెలుసు. న్యూ ఇయర్ మెసేజ్ విన్నారా, కొంచెం మేలుకుగా ఉన్నాడు. ఇప్పుడు యెహోషాపాతు రాజు దగ్గర మాట చెప్పగానే ఆయన అన్నాడు, రేపు పొద్దున నువ్వు కత్తి విసరాల్సిన అవసరం లేకుండా
ఈటి విసరాల్సిన అవసరం లేకుండా, యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా నువ్వు గెలుస్తావు. ఈయనేమో అన్ని రెడీ చేసుకున్నాడు. రాత్రి దేవుడు దూతను పంపించాడు, సైన్యం మొత్తం చచ్చిపడిపోయింది. పొద్దున్న లేసి మనుషులు బయటికి వెళ్ళి చూసుకుంటే అందరూ చచ్చిపడిపోయి ఉన్నారంట. హల్లెలూయా. ఏం చేద్దాం? యుద్ధం చేసే ఛాన్స్ ఎవరికి లేదంట, యెహోషాపాతుకి దేవుడు. ఎందుకంటే ఎవరు ఇన్వాల్వ్ అయ్యాడంట? హల్లెలూయా. నువ్వు నేను పోరాడాల్సిన అవసరం లేదు. పోరాడి హెల్ప్ తీసుకునేటువంటి పరిస్థితి మనుషులతో అవసరం, కానీ దేవునితో మనం పోరాడాల్సిన అవసరం లేదు. ఆయన హెల్ప్ అడిగితే మనల్ని పక్కన పెట్టి మన పక్షంగా ఆయన పోరాడేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటిదాకా వీళ్ళకి అర్థం కాని విషయం అదే. ఇవన్నీ చూసి ఆ శిష్యులకి ఏమనిపించిందంటే, అసలు సముద్రం సైలెంట్ అయిపోవడం ఏంటి? మనం ఏమనుకున్నాం? యేసు ప్రభు ఏదో ఒక రకంగా మనల్ని బయటికి తీసుకెళ్ళిపోతాడు అనుకున్నాం, కానీ ఆయన సముద్రాన్నే కామ్ చేసేసాడు. మనం రియాక్ట్ అయినట్టు ఆయన రియాక్ట్ అవ్వట్లా. ఆయన రియాక్ట్ అయ్యే విధానం వేరుగా. ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకుని ఉంటారు? మనం వెనక్కి తిరిగి ఫరోతో యుద్ధం చేసి వాళ్ళని చంపేసి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అనుకుని ఉంటారు. దేవుడు అన్నాడు, సముద్రాన్ని చీల్చి దాడి చూపిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలందరూ అరణ్యంలో మాకు దాహం వేస్తుంది, నీళ్ళ పరిస్థితి ఏంటి అని మారా దగ్గర చేతి నీళ్ళు మాకు ఇచ్చేవాడంటే మోషే అనుకున్నాడు, ప్రభా ఏంటిది ఈ చేతి నీళ్ళు నేనేం చేసేది ప్రభా? ఇంక పక్కన ఎక్కడన్నా ఇంకొక చెరువు చూపిస్తావా, వీళ్ళందరికీ మంచి నీళ్ళు ఉండే చెరువు అని అనుకుంటుంటే దేవుడు అన్నాడు, ఒక చెట్టు నరికి దాంట్లో ఆ నీళ్ళే తాగడానికి పనికి వస్తాయి అన్నాడు. హల్లెలూయా. ఏ సముద్రం నిన్ను ముంచాలని చూస్తుందో, ఏ నీళ్ళు పనికిరావు అనుకున్నావో, ఏ సైన్యం నిన్ను చంపేస్తుంది అనుకున్నావో, వాళ్ళ మధ్యలో ప్రశాంతతను కలుగజేసేటువంటి వాడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అది చూసిన తర్వాత వీళ్ళు అన్నారు, ఈయన ఎవరు? నిన్న మనం చూసిన క్యాండిడేట్ కాదు, ఇందాక మనతో పాటు మాట్లాడుకుంటా తిరిగామే ఆయన కాదు. ఈయనలో ఇంకా విషయం ఏదో ఉంది. మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ. కాబట్టి ఆయనను మరింతగా ఎరిగి ఉండే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది, కాబట్టి మరింతగా ఆయన గురించి ఎరిగి ఉండేటువంటి ప్రయత్నము మనం చేద్దాం. ఈ సంవత్సరం మన వర్తమానం యొక్క ఉపోద్ఘాతం ఇది. ఆయనను మరింతగా ఎలా ఎరిగి ఉండాలి, ఆయనలో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి, మనకేం తెలుసు ఆయన గురించి, తెలియాల్సినవి ఏమి ఉన్నాయి. మనం అనుకుంటున్నాం, ఎస్ మనకు అన్ని తెలుసు, మనకు మొత్తం అన్ని తెలుసు అనుకుంటున్నాం, కానీ మనకేమీ తెలియదు. ఆయన గురించి తెలుసుకుంటున్న కొలది తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంత తెలుసుకుంటావో అంత ఉన్నత శిఖరాలకు వెళ్తుంటావో, ఎంత తక్కువ తెలుసుకుంటావో అంత దీన స్థితిలో నువ్వు ఉండిపోతావు. నీకంటే ముందుగా పరిగెడుతున్నటువంటి వాడు చాలా మంది ఉన్నారు. ఆయనను ఎరిగి ఉండేటువంటి ప్రయత్నంలో చాలా మంది ఉన్నారు. భక్తులైనటువంటి పౌలు గారు అంటున్నారు, ఇదిగో వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకై నేను వేగిరముగా పరిగెడుతూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. ఇదిగో నాకు ఇప్పటి వరకు ఏది లాభకరములై ఉండేనో అవన్నీ నష్టముగా పెంటతో సమానముగా నేను ఎంచుకుంటూ ఉన్నాను యేసు ప్రభువుని గురించి మరింత తెలుసుకోవడం కొరకు అని అంటూ ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఉండిపోతున్నావు, కొంతమంది నీకంటే ముందు పరిగెడుతూ ఉన్నారు. హల్లెలూయా. నీకేమీ తెలియకుండానే అన్ని తెలుసు అనేటువంటి భ్రమలో బ్రతుకుతా ఉన్నావు. యేసయ్య అంటున్నాడు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. హల్లెలూయా. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా. ఒకసారి బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన దాకా చదివేసే బైబిల్ మొత్తమే. ఏంటంట, నాకు అన్నీ తెలుసు, బైబిల్లో నాకు అన్నీ. ఈరోజు చాలా మంది క్రైస్తవుల పరిస్థితి, మనకు అన్నీ తెలుసు, నాకు తెలియదు ఏముందా? మోకాళ్ళు వేస్తే తెలుస్తాయి, తెలుసుకోవాల్సిన ఎన్ని ఉండాలి. హల్లెలూయా. ఈ శిష్యులు చూశారు, నేను మామూలుడు కాదు, నిన్న మొన్నట్లాగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఈయనెవరో
ఇంకొంచెం మనం తెలుసుకోవాలి ఆయన గురించి. నిన్నట్లాగా ఆయనతో చేతులు ఆడబాకండి, నిన్నట్లాగా తమాషాలు పడబాకండి, నిన్నట్లాగా ఏది పడితే అది మాట్లాడబాకండి. జాగ్రత్త, మనం అనుకున్నట్లంటే ఆయన కాదు. ఆయన హల్లెలూయా. నిన్నటి దాకా నువ్వు మాట్లాడిన మాటలు, నిన్నటి దాకా ఆలోచించిన ఆలోచనలు యేసు ప్రభు నీలాంటి వాడే అనుకొని ఆయన లైట్ తీసుకున్నటువంటి విధానం వదిలిపెట్టి ఈ రోజున. ఎందుకంటే ఆయన నిన్నట్లా ఉన్నటువంటి వాడు కాదు. ఆయనని ఎదుట తనను తాను మరింత మెరుగుగా ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన తెలుసుకుంటున్న కొలది ఇంకా నేర్పించేటువంటి వాడు. అందుకనే పేతురు, యోహాను, యాకోబు అనబడినటువంటి తన శిష్యులు ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళు. వాళ్ళు పేతురు, యోహాను, యాకోబు, వాళ్ళ ముగ్గురిని బాగా అన్నిట్లో వీళ్ళు నాకు దగ్గరగా ఉంటారు, నా గురించి ఎక్కువగా తెలుసుకుంటారు అనుకున్నప్పుడు యేసయ్య అన్నాడంట, మనం ఒక దగ్గరికి పోదాం రండి అని చెప్పి కొండ మీదకి తీసుకెళ్ళారంట. కొండ మీదకి తీసుకెళ్ళి వాళ్ళ ఎదుట రూపాంతరం చెందాడంట. హల్లెలూయా. దేవుని యొక్క స్వరూపాన్ని వాళ్ళకి చూపించాడు. ఒక పక్క మోషే, ఇంకో పక్క ఏలియా వచ్చి మాట్లాడుతూ ఉంటే పేతురు, ప్రభువా మనం ఇక్కడే ఉందాం, ఇంక కిందకు పోవద్దు, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి గుళ్ళు కడతాం, ఇక్కడే ఉందాం, ఇక్కడ చాలా బాగుంది, ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని గట్టిగా అరుస్తున్నారంట. ఎందుకు చూపించాడు యేసయ్య? ఆయన కింద ఉండేవాడు కాదు, పైన ఉండేవాడు. అందుకని కింద కొద్దు ప్రభు, ఆయన ఇక్కడే ఉంటాము. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, ఈ ఎక్స్పీరియన్స్ మీకు రావడానికి ఇక్కడ తీసుకొచ్చా, మీ మనసులో పెట్టుకోండి. మీ ఎక్స్పీరియన్సెస్ 10 మందికి చెప్పడానికి కాదు, మీరు నేర్చుకోవడానికి. హల్లెలూయా. మీరు తెలుసుకోవాలి ఆయన ఎవరో, ఆయన కెపాసిటీ ఏంటో. అంతే కదా. ఒక మనిషి దారిలో పోతున్నాడు, కనబడినప్పుడు ఆయన దారి అడిగాడు మనల్ని. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నాకు దారి కావాలి అని అడిగితే, అటుకోండి, అటు పోయి కుడివైపు తిరిగితే పలానా వాడు ఇల్లు వస్తుందని చెప్పారు. చెప్పేశారు. మీరు దారిని వెళ్తూ ఉన్నారు. ఆ క్యాండిడేట్ అక్కడికి వచ్చాడు, మాట్లాడాడు. ఆ ఇంట్లో పోయి చూస్తే మీరు ఎవరిని హెల్ప్ అడగాలనుకుంటున్నారు, ఆ వ్యక్తి ఇందాక దారిలో కేర్లెస్గా చెప్పాం జవాబు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం అవసరానికి వెళ్తున్నాం. ఆయన ఎవరో, ఆయన కెపాసిటీ ఏందో మనకు తెలిసింది. ఇప్పుడు ఆయన ఎదురుగా నిలబడి అటుపో దారి అని చెప్పం. ఇప్పుడు మన మాట మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మన విధానం మారుతుంది. ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటున్న కొలది నీ ప్రవర్తన మారుతా ఉంటుంది. హల్లెలూయా. నీ ప్రవర్తన మారడం లేదంటే ఆయన ఎవరో నీకు ఇంకా తెలియట్లేదని అర్థం. ఆయన కెపాసిటీ ఏందో తెలియట్లే. నీలాంటి వాడు అనుకుంటున్నావు ఇంకా ఆయన్ని. నువ్వు పాపం చేస్తే కూడా పర్లేదులే, ఆయన రైట్ తీసుకుంటాడు. మనం ఎప్పుడు చెప్పుకునేటువంటి మాట, ఆయన ఎంతైనా క్షమించే దేవుడు, అదే సమయంలో తీర్పు తీర్చే దేవుడు అని కూడా ఉంది. గుర్తుపెట్టుకో. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా. తెలుసుకొని ఆయన రెస్పెక్ట్ ఇవ్వడం, గౌరవించడం, ప్రేమించడం, అభిమానించడం మరింతగా నేర్చుకో. నువ్వు ఆయన ఎంత తెలుసుకుంటావో అంతగా ఆత్మీయంగా ఎదుగుతావు. ఈ సంవత్సరం ఆయనను మరింత ఎరిగేటువంటి అనుభవం. ఆ శిష్యులు ఎలాగైతే తమ జీవితంలో ఒక అద్భుతాన్ని రుచి చూసినప్పుడు, ఈయన మనలాంటి వాడు కాదు, ఈయన ఎవరో అని అనుకున్నారు కదా, అట్లాగే మన జీవితంలో కూడా ప్రతి వారము ఆయన ఎవరో మరింతగా నేర్చుకునేటువంటి కృపలో ముందుకు కొనసాగుతాం. దేవుడి మాటలను దీవించును గాక. తలవంచని ప్రియులను ప్రార్థన చేసుకుందాం. నోయింగ్ హిమ్ బెటర్, ఆయనను మరింత ఎరిగి ఉండుట ఈ సంవత్సరం మన అంశం. భక్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల్లో ఆయనలో మనం ఇంకా ఎరగవలసిన విషయాలు ఎన్నున్నాయో వాటన్నిటినీ కూడా మనకు చూపించాడు. ప్రియులారా, ఆయనను మరింతగా ఎరిగి ఉండునట్లు అని అంటాడు. ఆయన ఎరిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. మరింతగా ఎరిగి ఉండండి.
మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన ఎరుగుతున్న కొలది ఆయన మీద నీకున్నటువంటి రెస్పెక్ట్, డివోషన్, భక్తి, భయము, గౌరవం పెరుగుతా పోవాలి. పెరగట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆయన్ని తెలుసుకోవడంలో వెనకబడిపోయావు. మిగతా వాళ్ళకి దేవుడు అంటే అంత భక్తి, నీకు మాత్రం ఏముందిలే పోతాం, ఆదివారం వస్తాం, మరీ అతి చేయకూడదు అని నువ్వు మనసులో అనుకుంటున్నావు అంటే పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు ఎదగట్లేదు, ఆయనను తెలుసుకోవడంలో వెనకబడిపోతూ ఉన్నావు. చాలామంది నీకంటే ముందు వెళ్ళిపోయారు. నువ్వు నడక ప్రారంభించి చాలా సంవత్సరాలు అయింది కానీ వెనకబడిపోయినావు. కుందేలులాగా పరిగెత్తగలనుకున్నావు కానీ తాబేలు కంటే వెనకబడిపోయావని గుర్తుపెట్టుకో. ఆయనను మరింత ఎరిగి ఉండే అనుభవంలో మనం ముందుకు కొనసాగాలి. చాలా అద్భుతాలు చూస్తాం మన జీవితంలో ఆయన ఎరుగుతున్నాం. ప్రతి అద్భుతం ఆయనను మరింత స్పష్టంగా నీ కళ్ళకు కనబడేటట్టు చేస్తుంది. మరింత భయాన్ని నీ హృదయంలో పుట్టిస్తుంది. మరింత గౌరవాన్ని, భక్తిని నీ మనస్సులో పుట్టిస్తుంది. ప్రభువా, నీ గురించి మరింత ఎక్కువగా నాకు నేర్పించు అని ఆయన వైపు చూసి ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం, అందరూ ఒక నిమిషం. ఈ వర్తమానం విన్నారు కదా, ఇది కేవలం ఒక ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం. ఏం మాట్లాడుకోబోతున్నాం ఈ సంవత్సరం అంతా అనే ఎక్స్పీరియన్స్, దానికి కేవలం పరిచయం. ఇంక 52 వర్తమానం, బహుశా 50 వర్తమానం దీని గురించి మనం వినబోతూ ఉన్నాం. ప్రభువా, ప్రతి వారము నాతో మాట్లాడు, ప్రతి వారము నాకు కొత్తగా కనబడు ప్రభువా. ప్రతి వారము నిన్ను చూసేటువంటి విధానంలో మార్పును కలిగించు ప్రభువా. ప్రతి వారము నీ గురించి నేను మరింత బెటర్గా తెలుసుకోవాలి. నేను చూసుచున్నాను కానీ మునుపు చూసుచున్నట్లు కాదు, ఆయనను మరింత ప్రత్యేకంగా చూస్తున్నానని భక్తుడైనట్లుగా, ఇంతకు ముందు చూస్తున్నట్లుగా ఇప్పుడు డిఫరెంట్గా ఆయన వైపు చూద్దాం. ప్రార్థించుకుందాం. ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి.